రొట్టెల పండుగకు సంబంధించిన ఏర్పాట్లను దాదాపు 95% మేర పూర్తి చేశామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. రొట్టెల పండుగ బుధవారం ప్రారంభం కానుందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. వారం రోజుల పాటు జరగనున్న పండుగను కనివిని ఎరుగని రీతిలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామని, దాదాపు 20 లక్షల మందికి పైగా భక్తులు బారా షాహీద్ దర్గా సందర్శనకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పండుగ నిర్వహణపై అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నామని తెలిపారు. ఇక మరుగుదొడ్ల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య శిబిరాల, విద్యుత్, అగ్నిమాపక అధికారుల పర్యవేక్షణ తదితరాలపై చర్చించామన్నారు. ఏఎస్పీలు సౌత్ ఇండియా గాది శ్రీనివాసులు, కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ శరద, సిటీ ప్లానర్ దేవికుమారి, డిఎంహెచ్ఓ పెంచలయ్య, నగరపాలక సంస్థ ఎస్సీ సంపత్ కుమార్, విద్యుత్ శాఖ ఎస్సీ విజయన్, మత్స్యశాఖ ఎస్సీ నాగేశ్వరరావు, డీసీఓ సుష్మిత, ఆర్జీఓ మలోలా తదితరులు పాల్గొన్నారు. సంవత్సరానికి ఒకసారి నెల్లూరు స్వర్ణాల చెరువులో యావత్ ప్రపంచాన్ని దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి జరుపుకునేటటువంటి అత్యంత ప్రఖ్యాతమైనటువంటి పండుగ రొట్టెల పండుగ. రొట్టెల పండుగ అయితే మాత్రం నెల్లూరు కార్పొరేషన్ సర్వం సిద్ధం చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ మంత్రి ఎవరైతే పొంగూరి నారాయణ అయితే మాత్రం ఈ ఏర్పాట్లను కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వారికి మరుగుదొడ్లు కానీ, అలాగే ఉండేందుకు వసతులు కానీ, అలాగే ఏదైతే వైద్యానికి సంబంధించినటువంటి స్టాల్స్ కానీ, అలాగే ఏదైతే స్వర్ణాల చెరువు సుందరీకరణ కానీ, ఇక్కడ శానిటేషన్ కానీ అన్ని ఏర్పాట్లు అయితే మాత్రం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అయితే అన్ని చర్యలు చేపట్టిందని చెప్పాలి. ప్రధానంగా ఈ పండుగకి దగ్గర 400 సంవత్సరాల క్రితం ఏదైతే ఇక్కడ బారా షాహీద్లు ఎవరైతే ఇస్లాం మతాన్ని ప్రచారం చేస్తూ సౌదీ నుంచి తరక్మాల్ అనేటువంటి వీరులు ఇక్కడికి వస్తారు. వీరు వచ్చే సమయానికంటే ఇక్కడ ఇస్లాం మతాన్ని ఇక్కడ పెంపొందించేందుకైతే మాత్రం ఈరోజు భారతదేశంలో వారు వస్తున్నటువంటి పరిస్థితుల్లో కర్ణాటకలో హైదర్ అలీ పరిపాలన జరుగుతుంటుంది, నెల్లూరులో నవాబుల పరిపాలన జరుగుతున్న పరిస్థితి ఉంటుంది. అలాగే ఇటు నెల్లూరు జిల్లా వాళ్ళు కొడవలూరు మండలానికి వస్తారు. గండవరం వద్ద ముస్లిమేతరులకి జరిగినటువంటి యుద్ధంలో వాళ్ళు ప్రాణాలు కోల్పోతారు 12 మంది. వారి మొండాలను గుర్రాలకు కట్టి వేలాడదీస్తారు. వాళ్ళు మొండాలు ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మొండాలను ఇక్కడ భూమిలో కలిసిపోయినటువంటి పరిస్థితుంది. ఆ ప్రఖ్యాత, ఆ త్యాగానికి ప్రతీకగా కూడా ఇక్కడ ఈ పండుగను జరుపుకుంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి, మీ ఏ కోరిక, గతంలో మీరు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చి ఉంటారు, మీ కోరిక తీరిందా, ఏ రొట్టె ఇప్పుడు మీరు తీసుకున్నారు, ఏ రొట్టె ఇచ్చారు? हर साल इधर से आता है, जो भी इधर आके ये काम करके जाता है वो हमारा काम इंशाल्लाह वो और बरस तक हमारा काम होता है। इधर कोई भेदभाव नहीं, कोई मजहब नहीं, कुछ नहीं, क्या भी नहीं, सब एक ही है, दूसरा कोई मजहब नहीं है। इधर सब इंसान का मजहब है, बस सब इंसानियत का मजहब है। कोई इंसानियत के मजहब से हर लोग आते हैं, हर प्यार से आते हैं सब। अभी हर बार आप कह रहे इसी बार फैसिलिटीज कैसे है यार? अच्छा, गए बार अच्छा है, गए बार आप देखा ना, गए बार थोड़ा अच्छा है, अच्छा किया गए बार। ఈవిడ కూడా ఏంటంటే సంతానం ఇక్కడికి వచ్చిన తర్వాత సంతానం రొట్టె తీసుకున్నారు. సంతానం రొట్టె తీసుకోవడంతో మళ్ళీ సంతానం కలగడంతో ఆ రొట్టెను మళ్ళీ తిరిగి చెల్లించుకేందుకైతే ఇక్కడికి వచ్చామంటూ కూడా భక్తులు తెలియజేస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ మనం గమనించినట్లయితే దాదాపుగా కూడా ఇక్కడ బారా షాహీద్ దర్గాకి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఈ దర్గాలో భక్తులు అక్కడ ఫస్ట్ దర్గాలో అక్కడ పూజలు చేసుకుంటారు. ఆ ప్రార్థనలు ముగించిన తర్వాత స్వర్ణాల చెరువుకు చేరుకుంటారు. ఈ స్వర్ణాల చెరువులో కూడా ఇక్కడ ఏదైతే అనేక రకాలైనటువంటి ఇక్కడ ఘాట్లు ఏర్పాటు చేశారు. ఈ ఘాట్లలో అనేక రకాలైనటువంటి రొట్టెలను కూడా ఇక్కడ భక్తులు ఎక్స్చేంజ్ చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా విద్యా రొట్టె, వైద్య రొట్టె, అలాగే ఆరోగ్య రొట్టె, వివాహ రొట్టె, సంతాన రొట్టె, అనేక రకాలైనటువంటి రొట్టెలు ఇక్కడ భక్తులు ఒకరికొకరు మార్చుకునే పరిస్థితి అయితే ఉంటుంది. అంటే గత సంవత్సరం వచ్చినప్పుడు భక్తులు ఏ రొట్టెనైతే స్వీకరిస్తారో వారి కోరికలు తీరిన అనంతరం మళ్ళీ తిరిగి ఆ రొట్టెను వేరొక భక్తులకి వాళ్ళు పంచేటటువంటి కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుంది. ఖచ్చితంగా కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అంటే జిల్లా నుంచే కాదు, రాష్ట్రం నుంచే కాదు, దేశం నుంచే కాదు, యావత్ ప్రపంచం నుంచి భక్తులు తరలి వచ్చేటటువంటి, నలుమూల నుంచి భక్తులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ఏర్పాట్లు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయంటే కూడా భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మనం గమనిస్తున్న పరిస్థితుల్లో రొట్టెల పండుగ రేపు మొదలవుతున్న నేపథ్యంలో కానీ కోలాహలం అయితే మాత్రం ఈ రోజు నుంచే మొదలైంది. భక్తులు పెద్ద ఎత్తున
ఈ రోజు 16వ తారీఖే ఈ రోజు స్వర్ణాల చెరువుకు చేరుకున్నారు. వారి కోరికలను అయితే తీర్చుకునే పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు స్వర్ణాల చెరువు నుండి.